పిల్లలారా. ఇంకా మనం చూడగలిగితే అతడు మాట్లాడుతున్న మాటల్లోని ఏ విధంగా తన విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా. మరి అనేక విషయాలు చర్చనీయాంశాలు ఉన్నాయి ఇక్కడ. కానీ మాట్లాడుకుంటే కొన్ని విషయాలను చూస్తున్నట్లయితే యేసువారు పుట్టుక నుంచి, వంశావళి నుంచి, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించకుండా ఉండే విషయం నుంచి, బోధించే విషయం నుంచి, తల్లితో మాట్లాడే విషయం నుంచి అన్ని విషయాలు చూసుకున్నా కానీ యేసువారు పరిశుద్ధతకు భంగం కలిగే విధంగా ఓ సందేశం మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఈ ప్రశ్నకి క్రైస్తవ బోధకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ముఖ్యంగా మేమే బైబిల్ పండితులము, బైబిల్ జ్ఞానం మాకే తెలుసు అని డబ్బాలు కొట్టుకునేటువంటి ఎవరైతే పండితున్నారో వారి మీద బాధ్యతగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అతని మాటల్లో ఒక విచిత్రమైన ఆవేదన, ఆవేశం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు పుట్టుక దగ్గర నుండి మరణించి తిరిగి లేచిన, ఆయన భూమి మీద తిరిగిన సందర్భాలన్నీ ప్రస్తావిస్తూ వీటన్నిటికీ సమాధానాలు చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉందట? క్రైస్తవ బోధకుల మీద ఉందట. ఆ తర్వాత మాట్లాడుతూ మేమే బైబిల్ పండితులమని ఎవరైతే డంబాలు పలుకుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి అన్నాడు. ఆ మాట ఎవరి గురించో కాదండి, మా గురించే. ఏమండి, సుమారు 2 సంవత్సరాల నుండి సఫీకి నిద్ర లేకుండా చేస్తున్నది ఎవరో తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు. ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒకటిగా నేను, నాతో పాటు ఎంతో మంది సహోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఏం మాట్లాడతావో మాట్లాడరని సంగతి చూస్తామని. దేవుని పిల్లలారా, సమాధానం చెప్పడానికి సర్వజ్ఞానం దేవుడు బైబిల్లో మనకి దాచిపెట్టాడు. వాడేవాడండి? బైబిల్ ఏం తెలుసండి వాడికి? ఏం తెలుసండి బైబిల్? ఒక ఇస్లాం మతానికి చెందినవాడు అయినా బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భం అర్థం కావడానికి ఏముండాలో తెలుసా? పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భయం ఉండాలి. అప్పుడే బైబిల్ అర్థమవుతుంది. దేవుని పిల్లారు, అందరికీ అర్థం కాదండి బైబిల్, అందరికీ అర్థం కాదు. తెలుగులో రాయబడింది కదా, చక్కగా అందరూ చదువుతారు. మీకు ఏమైనా అర్థమైందా? చాలా మందికి అర్థం కాదు. అర్థం కాకే కదండి దైవజనులు ఏం చెబుతారు వినడానికి వస్తూ ఉంటారు. అంటే క్రైస్తవులకే బైబిల్లోని అనేక సంగతులు అర్థం కానట్టుగా ఉన్నప్పుడు ఒక ఇస్లాం మతానికి చెందిన వాడికి ఏమర్థమవుతుంది చెప్పండి దేవుని పిల్లలారా. ఇంకొక విషయం చెప్పమంటారా? బైబిల్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడు కాదు అనేది అతని వాదన. మరి దేని ప్రకారంగా పరిశుద్ధుడు? ఖురాన్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడట. ఇందుకు ఖురాన్ ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు ప్రపంచానికి అందించబడింది?